శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. సాధారణంగా ఉగాది అనగానే మనం ఈ పంచాంగ ఫలితాలు తెలుసుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి మరి మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 ఉన్నాయి. అలాగే రాజపూజ్యం 2, అవమానం 4గా ఉండడం జరిగింది. అయితే ఇది లెక్కేసినప్పుడు వ్యయం ఎక్కువగా ఉంది మన మేషరాశి వారికి. ఎప్పుడన్నా మన సంవత్సరంలో బాగుండాలి అంటే వ్యయమే ఎక్కువ ఉండాలి. అంటే వ్యయం అంటే ఏదో మంచి కార్యక్రమాలకి, పెళ్ళిళ్ళకి, పిల్లల చదువులకి ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ సంవత్సరం మరి వీళ్ళకి వ్యయం 5 పాళ్ళు మాత్రమే ఉన్నది. ఆదాయం విశేషంగా 11 పాళ్ళు ఉండడం వల్ల ఇంచుమించుగా చాలా ధనం ఈ సంవత్సరం మీకు సమయానికి అందుబాటులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు అవసరమైన వాటికి, ఇంపార్టెంట్ వాటికి ఖర్చు పెట్టి కొంత ధనాన్ని నిల్వ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక రాజపూజ్యం 2 అంటే గౌరవం 2 పాయింట్లు ఉంటే అవమానం 4 పాయింట్లు ఆటోమేటిక్గా మేషరాశి వారికి ఇది ఇంచుమించుగా సమానంగా ఉందనుకోవచ్చు. అయితే ప్రధానంగా మనకి ఈ 4 గ్రహాలని తీసుకొని మనం ఈ సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. రాహువు, కేతువు, అలాగే శని, మరి గురువు, ఈ ప్రధానంగా 4 గ్రహాలు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి మనకి మేషరాశి వారికి బాగా ఉపయోగపడే గ్రహం మరి రాహుగ్రహం. ఎందుకంటే 11లో గ్రహం ఏదైనా జాతకుడికి లాభాన్ని కలిగిస్తుంది, మనసులో ఉన్న కోరికలు నెరవేర్చే విధంగా చేస్తూ ఉంటుంది. కాబట్టి సహజ లాభస్థానంలో లాభాధిపతిగా ఉన్నటువంటి రాహు డిసెంబర్ 5వ తారీఖు వరకు మీకు లాభస్థానం అందే సంచరించడం వల్ల డిసెంబర్ 5వ తారీఖు వరకు జాతకుడికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. సినిమా రంగంలో కానీ, లేదంటే కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసే వాళ్ళ ద్వారా మీకు వాళ్ళతో స్నేహం, పరిచయం ఏర్పడుతుంది. మీతో వాళ్ళు కలిసి పనిచేయాలనుకుంటారు. అంటే మీ యొక్క సహాయ సహకారాలను వారు కోరుకొని మిమ్మల్ని మెయిన్గా చేసి వాళ్ళు వ్యాపారాన్ని విస్తరించడం కానీ, మీకు సహాయపడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు కానీ, మిత్రులు కానీ మిమ్మల్ని నమ్మి వారి దగ్గర ఉన్నటువంటి ధనం మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడం కానీ, మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో సహాయపడడానికి కానీ, ఇన్వెస్ట్ చేయడానికి కానీ చాలా ఉత్సాహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే రాహు ప్రభావం వల్ల పెద్ద మొత్తంలో మీరు చేసే ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఆపోజిట్గా మనం పరిశీలించినప్పుడు కేతుగ్రహం. కేతు 5వ స్థానంలో ఉండడం, కొంతవరకు 5వ స్థానం అన్నది మన యొక్క విద్వత్తు, టాలెంటు, అలాగే సంతాన సంబంధించిన విషయాలు, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాయి. 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మిక విషయాలు, నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలనే ఆలోచన వస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు దైవభక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే పంచమంలో కేతు ఉండడం వల్ల మీరు విఘ్నేశ్వరుణ్ణి, విష్ణుమూర్తి సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా సందర్శించడం, అదే పెద్ద పెద్ద గురువులను కానీ, మతాధిపతులు కానీ కలుసుకొని వాళ్ళని ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీ పిల్లల విషయంలో, వారి యొక్క అభివృద్ధి విషయంలో, వారి చదువు విషయంలో కొంత మీకు అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్య మీద కాకుండా మిగతా విషయాల మీద ఆసక్తి చూపించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు మీ యొక్క సొంత ఆలోచనల వల్ల, ఎంటర్టైన్మెంట్ వల్ల, సొంత నిర్ణయాల వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువలన ఇప్పుడు ఈ రాశివారు, మేషరాశివారు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు మరి ఎక్కువ ఆదాయం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే స్పెక్యులేషను, షేర్ మార్కెట్, ఈ జోదం అటువంటి వాటి జోలికి ఎప్పుడు పైసలు కూడా వెళ్ళవద్దు. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కన్నా మీకు ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో వాళ్ళని నమ్ముకొని వారు చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎంతసేపు మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే మాత్రం చాలా వరకు ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొంత డిసప్పాయింట్మెంట్ అన్నది తప్పకపోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ లవ్ అఫేర్స్కి దూరంగా ఉండడం మంచిది.
ఎవరైతే ప్రేమ విషయాల్లో ఉన్నారో వాళ్ళు కొంత నిరాశత కలిగే అవకాశం ఉన్నది. అయితే డిసెంబర్ 5 తర్వాత మీకు రాహువు దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. కేతువు చతుర్థ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే డిసెంబర్ 5 తర్వాత వృత్తి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతుంటుంది. ఏదైనా ప్లేస్ చేంజ్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు ఈ డిసెంబర్ 5 తర్వాత ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, ఈ విధంగా కొద్ది కుటుంబానికి దూరంగా ఉండి చదువుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు 12వ స్థానం అందే శని భగవానుడు ఉంటాడు. ఒక విధంగా ఇది ఏలినాడు శని అవడం వల్ల, దశమాధిపతి వ్యయ స్థానం అవడం వల్ల వృత్తిరీత్యా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. ఏదో ఒక వ్యాపారం చేద్దామనో, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు, పెట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరగా తిరిగి రాదు. చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మంచిది తప్ప, అప్పటికప్పుడు లాభాన్ని ఆశించినటువంటి ఏదో షేర్ మార్కెట్ ఎవరికన్నా అప్పు ఇవ్వడమో ఇలాంటివి చేయడం వల్ల అది నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మేషరాశి వారు ఈ సంవత్సరంలో గృహ నిర్మాణం చేపట్టడం వల్ల సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు తృతీయ స్థానంలో సంచరిస్తూ జూన్ 1వ తారీఖు వరకు తృతీయ స్థానంలో ఉండి, జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యన చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. అంటే భాగ్యాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల విదేశ ప్రయత్నాలు, విదేశ పర్యటనలు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ సమయంలో మీరు సొంత గృహ నిర్మాణం చేసుకునే ప్రయత్నాలు నెరవేరుతాయి. లేదంటే మీకు మీ పెద్దవారి ద్వారా స్థిరాస్తి పంపకం ద్వారా మీకు స్థిరాస్తి లభించే అవకాశం ఉంది. విద్యార్థులు చాలా ప్రావీణ్యాన్ని కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద మేషరాశి వారికి గురువు యొక్క అనుకూల స్థితి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో అత్యంత బలంగా ఉంటుంది. అక్టోబర్ 31 మళ్ళా గురువు సింహరాశిలో పంచమ స్థానంలో ప్రవేశించి జనవరి 24 వరకు అక్కడ ఉండడం వల్ల 5వ స్థానంలో గురు ప్రవేశం సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ మేషరాశి వారికి ఇంచుమించుగా ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉండడం జరిగింది. శని 12లో ఉండడం కూడా కొంతవరకు మంచిదే. ఎందుకంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఓ పెద్ద బడ్డెన్ లాంటివి అంటే వివాహం చేయడం, పెళ్ళిళ్ళు చేయడం, పిల్లల్ని విదేశాలకు పంపడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. మొత్తం మీద సింహరాశి వారికి 4 ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉండడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా, అంటే పరాభవ నామ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల, ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు, ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా, గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు గత జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా సాధారణంగా రాహుతో కలిసినప్పుడు
ఈ గురుచండాల యోగం అంటాం. అంటే ఈ గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25, 26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మజాతకంలో ఉంటే ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి తండ్రి దైవం గురువు, అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమె కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పక పొందగలరు. వీలైతే ఈ ఒక్క సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.